హాయ్ గాయ్స్, నమస్తే నమస్తే నమస్తే. మేము వచ్చాం ఆర్కే బీచ్ కి. ఫెస్టివల్ చూడండి, రండి, ఎంజాయ్ చేయండి, చూడండి, వెళ్ళిపోండి. మాట్లాడరావు కంటిన్యూ చేస్తాను. మన వైజాగ్ బీచ్లో ఫెస్టివల్స్ అవుతుందంటే మేము వచ్చాం. అసలు అనుకోకుండా వ్లాగింగ్ కూడా చేస్తాం. మేము మామూలు చూడడానికి అయితే వచ్చాం, కానీ అక్కడ వ్లాగింగ్ అయితే అయిపోయింది. మన వైజాగ్ లో బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ రా. ఇండియాలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇది. ఇండియాస్ బీచ్ బిగ్గెస్ట్ ఒక్క బిగ్గెస్ట్ ఫెస్టివల్ అంతే. నాకు తెలిసి మీకు చెప్తా, మీకు తెలియదు వినండి. ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. ఈ దగ్గర నుంచి ఫెబ్ ఒకటేనా, ఫెబ్ ఒకటి జరుగుద్ది. ఎవరైనా రండి, ఎంజాయ్ చేయండి, చూసుకొని ఆనందించండి, డబ్బులు కట్టుకొని ఎంజాయ్ చేయండి. ఫ్రీ 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 ఎవరికి డబ్బులు అవసరం లేదు. చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ప్రతిదీ మీకు చూపిస్తాను, ఎలాగ ఉంటుంది, ఏం చేస్తానండి, ప్రతిదీ కూడా చూడండి. అండ్ ఈ వీడియోకి లైక్, సబ్స్క్రైబ్ అవన్నీ కొట్టిన ముందే. తర్వాత నేను ఉంటున్నానో తెలీదు, ఎవరైనా కొట్టేసినా నాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను గుంపులోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఎవరు కనబడినా మీరు ఏం పట్టించుకోకండి, నా మీద ఫోకస్ అయ్యింది, నన్నే చూడండి చెప్తున్నా. ఫస్ట్ అయితే మనం స్టేజ్ దగ్గరికి వచ్చేసాం. ఇక స్టేజ్ కనబడుతుందా? నాకైతే కనబడుతుంది, మీకు కనబడిందో లేదు తెలియదు. చూడండి, లెట్స్ కమ్ ఆన్. చూసారా మొత్తం అంతా ఉన్నది అక్కడ. ఫోన్ చేసుకోవచ్చుదా? కట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే చాలా జనాలు ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. మీ ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఫోటో దగ్గర ఒక ప్లేస్ పెట్టేది. చాలా మంది ఉన్నారు క్యూన్లో అక్కడ ఫోటో తీసుకోవాలని. చూసారా, అక్కడే ఫోటోలు తీసుకోవచ్చు నీట్గా. ఎంత చేసింది దేనికి? మా వాళ్ళు తప్పిపోతున్నారు. ఒగ్గిసిపోయేవండి వీళ్ళు కనబడు. ఇంటికి వెళ్ళిపో. మామిడికాయ పచ్చడి కావాలంటే ఇక్కడ తీసుకోండి. ముక్కలు చేసి ఉప్పు కారం వేస్తుంది బాగా. ఓకే, ఇందా చూపించదు స్టేజ్, ఇదే స్టేజ్. ఎన్నో ఉన్నాయా? ఓకేదా, మామిడికాయ ఇంకా మూదిమిర్చి ఎన్నో ఉంది. ఇదే బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ ఇండియా. చూడండి, చాలా మంది జనాలు అయితే వచ్చేది. ఇప్పుడు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి చూద్దాం స్పెషల్ ఏటో. ఇది ఉగాది సంక్రాంతి అనుకుంటా. ఇక ఫోటో తీసుకోవడం ఇంకో స్పాట్ ఉంది. చాలా మంది తీసుకున్నారు. మీకు నచ్చితే వచ్చి తీసుకోండి, డబ్బులే అవసరం లేదు. ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంది. కమాన్, నెక్స్ట్ ప్లేస్. ఇంకోటి ఒక్కసారి 2 వేసి ఇంకా మేము ఎంజాయ్ చేస్తాం, మీకు ఒకసారి చెప్పేసి. ఓకేనా, మీకు ఇబ్బంది కాదు కదా? అడగండి. ఒక్కసారి 2 వేసి మనం ఎంజాయ్ చేసుకోవచ్చు వీడియో ఆఫీస్. ఓకేనా, ఫస్ట్ టైం నేను పబ్లిక్ ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను. కెమెరా వెనక్కి వెళ్దా? మనం తిరగకుండా అవుదా? ఇది ఇంకో స్పాట్ ఫోటోలు తీసుకోవడానికి. ఇలా చాలా అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి మొత్తం అంతా నీకు కనబడదు కదా, అక్కడ నుంచి మొత్తం అంతా లైన్ అంతా అదే. ఇది అక్కడ ఉంది, మీకు కనబడుతుందో లేదు? కళ్ళు ఉంది అక్కడ. మీకు కావాలంటే అక్కడ ఏటు ఉండదు, ఉట్టి డొక్కులే అవి. అందుకే కళ్ళు ఉండవు, ఏటు ఉండవు. ఎత్తుకోవాలి ఉంటుంది దాన్ని బాగా అనుకో, ఎక్కేస్తుంది మొత్తం. నెక్స్ట్ ప్లేస్ ఒకటి కాదు, చాలా ఉన్నాయి అండి. వాడి దీన్ని చేద్దాం, నాకు పంపించిందా? దీన్ని చేసుకో. ఇంకో ఫోటో, ఇదాన్ని గొడుగులు పెట్టేసాడు, కలర్ఫుల్ గొడుగులు ఇవి. ఇంగ్లీష్ అంబ్రెల్లా అంటారు. కళ్ళవి కావచ్చా? కళ్ళేనా? డౌట్ రా, చెప్పాలి కదా ఇక్కడ అమ్మున్నది లేదండి. కళ్ళు కాదురా, గ్లాసులు రాదు. కళ్ళుకే కదా గ్లాసులు. షర్ట్ మ్యాన్ షర్ట్ ఒకటే పోతుంది రా ఇది. అవును
యుద్ధం అంటే ఇక బొమ్మలు కూడా అమ్ముతున్నారు. బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు ఆడుకోవడానికి. బ్యాగ్ ఈడిదే, అది ఈడిదే బ్యాగ్. ఓ ఫీల్ అయిపోతున్నాడు. వద్దు నాకొద్దు, తీసుకో. ఇక్కడ ఇంకో ప్లేస్ ఫోటో తీసుకోవడానికి ఏంటి మీకు తక్కువ ఉండదు. చాలా ప్లేస్లు ఉన్నాయి ఫోటోలు తీసుకోవడానికి. ఎంజాయ్ చేయాలంటే ఈ వాల్ మొత్తం వచ్చేయండి. ఇంకా స్పెషల్ ఏంటంటే ఇక్కడ జాతరలాగా అన్నీ ఉన్నాయి. బొమ్మలు ఉన్నాయి, ఇక్కడ ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి, తినడానికి ఫ్రూట్స్ ఉన్నాయి, మామిడికాయ ముక్కలు ఉన్నాయి, మోది మిర్చిది ఉంది, చాలా ఉన్నాయి. మీకు కావాలంటే ఒంటిగా ఉంది, ఒంటి ఎక్కొచ్చి ఉంటుందా దాన్ని వంట అంటారు, దాన్ని క్యామెల్ అంటారు. ఓ 30 రూపాయలు ఇస్తే చాలు ఎక్కించేస్తుంది మొత్తం. ఇక్కడ గుర్రం కూడా ఉంది, తెల్ల తెల్లగా ఉన్నది, కొన్ని మచ్చలు ఉన్నాయి. ఒకే అది ఇది గుర్రం బ్యాక్ సైడ్. కెమెరా సైడ్ లోపలికి అది బ్యాక్ సైడ్, అది ఫ్రంట్. ఆ లైట్స్కి వెళ్ళి అక్కడ వెళ్ళిపోవచ్చటానికి చూసుకొని వాళ్ళకి వచ్చేద్దాం. ఓకే ఫొటోస్కి ఇక సోడాలు కూడా అమ్ముతున్నారు, కావాలంటే తీసుకోండి. సోడాస్ ఏంటంటే కనబడలేదు. గొడుగుల దగ్గరికి వెళ్తున్నాం, ఏంటంటే మాకు తెలీదు. చాలా గొడుగులు ఉన్నాయి అక్కడ. టెంటలు అంటుందండి ఇంగ్లీష్లోని. స్టాల్స్ ఇన్ ఇంగ్లీష్ దే కాల్డ్ స్టాల్స్. ఫస్ట్ స్టాల్ ఏంటుందంటే పానీపూరి, తీయని పానీపూరి. మేము ఫస్ట్కి వచ్చాం కాబట్టి ఇది ఫస్ట్, ఇది లాస్ట్ అనుకుంటా. ఫస్ట్ ఇది పానీపూరి, సెకండ్ ఏమొచ్చి ఐస్ క్రీమ్ షాప్, థర్డ్ ఏమొచ్చి అన్న క్యాంటీన్లో ఉంది. అది అన్న క్యాంటీన్ డబ్బులు ఎక్కువే, 5 రూపీస్ క్యాంటీన్ కాదు ఇది. అండ్ స్వీట్స్ ఉన్నాయి అక్కడ. అండ్ ఫోర్త్ ఇలా అంటే చాలా అయిపోతుందా, చాలా స్టాపులు ఉన్నాయి, చాలా స్టార్స్ ఉన్నాయి దాంట్లోని. చాలా స్టార్స్ ఉన్నాయి, మీరు వచ్చి చూసుకోవచ్చు. చాలా ఉన్నాయి, చాలా టేస్ట్ చేయొచ్చు ఫుడ్ ఐటమ్స్ మొత్తం అన్ని. నాకు అర్థం కాదు ఇది ప్లేస్ దేనికి పెట్టారు కూడా నాకు తెలియదు. పైన లైట్స్ పెట్టదు, కింద LED పెట్టదు. ఫోటోలకు మాత్రం వచ్చి ఫోటోలు తీసుకోవడానికి ఇదంతా సెటప్. అసలు రీజన్ కూడా నాకు అర్థం కావట్లేదు. వైజాగ్ బీచ్ మొత్తం ఫోటో కోసమే మొత్తం పెట్టినట్టు ఉంది నాకు. అదంతా ఫుడ్ స్టాల్స్, ఇటు పక్కన ఫోటో షూట్. ఇది ఒక ప్లేస్, చుట్టూ LED పెట్టేసి పైన లైట్స్ పెట్టేశారు ఫోటో తీసుకోవడానికి. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎగ్జిబిషన్ కూడా ఉంది. ఇంకా ముందుకెళ్ళారు అనుకో, మీకు కనపడుతుందో లేదో అక్కడ రౌండ్ వీల్ ఉందా ఎగ్జిబిషన్, అక్కడ వెళ్ళాక మీరు డబ్బులు ఇచ్చుకొని ఆడుకోవచ్చు. గైస్ ఇప్పుడే వీడియో బ్లాగ్ అయ్యింది. బ్లాగ్ అయిన తర్వాత ఆడు ఫోటో కోసం దిగుతాడు, ఫోటో తీయడం కోసం. సారీ నువ్వెందుకు, ఇది నా వీడియో కాబట్టి నేను ఉండాలి, తప్పులేదు. ఉంటావా, సిగ్గుపడదు. తినడానికి ఐటమ్స్ ఏం తక్కువ ఉండవు. బిర్యానీ షాప్, చూసి నవ్వుతున్నా ఏంటి? సో మీరు ఇప్పుడు చూస్తుంది ప్లేస్ ఇది వైజాగ్. అండ్ ఇది ఇండియా బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవాలు. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇది ఫెస్టివల్ కాదు, ఫుల్ సిటీ వైబ్ ఉంటుంది. బీచ్ సైడ్ అంతా మ్యూజిక్, లైట్స్, పీపుల్, ఫుడ్ స్టాల్స్, ఒక పాజిటివ్ వైబ్ మీకు తెస్తుంది. అండ్ ఆల్సో ట్రెడిషనల్ పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి, మోడర్న్ స్టేజ్ షోస్ ఉంటాయి, లోకల్ ఫుడ్ స్మెల్స్ ఉంటాయి, కేజీగా ఉంటాయి. అక్కడ ఉన్న ఫుడ్ అన్ని ప్రతిది కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈవినింగ్ అవగానే బీచ్ అంతా లైట్స్తో అదిరిపోతుంది. క్రౌడ్ సౌండ్, సీ సౌండ్, స్టేజ్ మ్యూజిక్, పర్ఫెక్ట్ కాంబో. మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ సోలోగా అయినా ఎంజాయ్ చేయొచ్చు. మీకు నిజంగా బీచ్ కల్చర్స్ ఫెస్టివల్స్ అని నచ్చితే ఈ విశాఖ ఉత్సవం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే.
అండ్ సో పీపుల్ ఆస్క్ మీ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్ వై దిస్ ఫెస్టివల్, ఈ ఫెస్టివల్ దేనికి పెడుతుందని. బికాజ్ వైజాగ్ ఈజ్ నాట్ ఏ జస్ట్ ఏ బీచ్ సిటీ, ఇట్స్ ఏ కల్చరల్, పీపుల్ అండ్ లైఫ్ స్టైల్ ఆల్ టుగెదర్. విశాఖ ఉత్సవాలు అంటే ఫెస్టివల్ ఒకటే కాదు, వైజాగ్ ఐడెంటిటీని సెలబ్రేట్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఆంధ్ర కల్చర్, లోకల్ ఆర్టిస్ట్స్, ఫుడ్, మ్యూజిక్, డ్యాన్స్ అన్నీ ఒకటే స్టేజ్ మీద చూపించడానికి. ఇంకా టూరిజం కోసం ఇండియాలో అందరూ వైజాగ్ని చూడాలని అనుకుంటారు, ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటారు. ఈ ఫెస్టివల్లో స్పెషల్ ఏంటంటే పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, ఒకే ప్లేస్లో కలిసి సెలబ్రేట్ చేస్తారు. నో ప్రెజర్, నో రష్, జస్ట్ హ్యాపీనెస్, సీ బీచ్, గుడ్ వైబ్స్. అండ్ దట్స్ వై దిస్ ఫెస్టివల్ మ్యాటర్స్, నాట్ ఫర్ క్రౌడ్స్ బట్ ఫర్ ద ఫీలింగ్. సింపుల్గా చెప్పాలంటే ద ఫెస్టివల్ టెల్స్ ద స్టోరీ ఆఫ్ ది వైజాగ్. మన వైజాగ్లో అయితే 24th to 31st జనవరికి జరుగుతుంది మొత్తం ఫెస్టివల్స్. And that's for the today video. See you on the next video. Bye bye.